యువతకి వారెన్ బఫెట్ అద్భుతమైన 6 సలహాలు ఇచ్చారటండి. ఏమిటో విందామా? ఎప్పుడూ ఒకే ఆదాయంపై ఆధారపడద్దు. రెండవ ఆదాయం సృష్టించడానికి పెట్టుబడి పెట్టండి. అలాగే ఖర్చు. మీరు అవసరం లేని వస్తువులను కొనుగోలు చేస్తే త్వరలో మీకు అవసరమైన వస్తువులను అమ్ముకోవలసి ఉంటుంది. మరి పొదుపు. ఖర్చు పెట్టిన తర్వాత మిగిలిపోయిన దానిని పొదుపు చేయొద్దు, కానీ పొదుపు తర్వాత మిగిలి ఉన్న దాన్ని ఖర్చు చేయండి. ఇక 4వది రిస్క్ తీసుకోవటం. మీ 2 పాదాలతో నది లోతును ఎప్పుడూ కూడా పరీక్షించవద్దు. పెట్టుబడి. మీ పెట్టుబడి మొత్తాన్ని ఒకే చోట మాత్రం పెట్టద్దు. వీలైనంత వరకు 2 లేదా 3 చోట్ల పెట్టండి. ఇక అంచనాలపై. నిజాయితీ చాలా ఖరీదైన బహుమతి. చౌకైన వ్యక్తుల నుంచి మాత్రం దానిని ఆశించద్దు, నిజాయితీని. అదండి మరి. మీరు ఇవన్నీ ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా నమ్ముతూ శ్రీనివాస్.